వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మీర్పేట్లో మాధవి హత్య కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ నేపథ్యంలో గురుమూర్తి 2-3 వర్షన్స్ చెప్తున్నారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఒక వర్షన్ లో కుక్కర్ లో ఉడకబెట్టి చంపేసిన తర్వాత కూడా మొత్తం పీసెస్ అన్ని కూడా కట్ చేసి పీసెస్ ని కుక్కర్ లో ఉడకబెట్టిన తర్వాత చెరువులో పాడేసినట్టు చెప్పారు. అయితే ఆ చెరువులో సర్చ్ ఆపరేషన్ పోలీసులు నిర్వహించగా కూడా అక్కడ ఎటువంటి బాడీ పీసెస్ కూడా లభించలేదు అంటూ కూడా పోలీసులు చెప్పారు. అయితే నెక్స్ట్ వర్షన్ గా కూడా మరి ఏం చేసామని గట్టిగా అడగగా కూడా గురుమూర్తి మరొకసారి బాత్రూమ్ లో పొడిచి చంపి ముక్కలుగా చేసి ఫ్లష్ చేశానంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే అసలు ఎలా చంపాడు, బాడీని ఏం చేశాడనేది కూడా ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. మరి ఈ నేపథ్యంలో గురుమూర్తి నిజంగానే సైకోనే, ఆయన మెంటాలిటీ నిజంగా అలానే ఉండేది అంటూ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్న వారు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే గురుమూర్తి, మాధవి ఇద్దరు కూడా ప్రకాశం జిల్లాలో ఉండేవారు, కానీ ఉద్యోగరీత్యా కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో బిగ్ టీవీ కూడా వారి కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో కూడా మాట్లాడింది. అసలు వీరిద్దరు బంధం ఎలా ఉండేది, గురుమూర్తి ఎలా ఉండేవాడు, పిల్లల్ని ఎలా చూసుకునేవాడు, తన భార్యతో ఎలా ఉండేవాడు అని కూడా బిగ్ టీవీ మాట్లాడింది. అలానే మాధవి చనిపోయే ముందు కూడా వారి కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడిందని కూడా బిగ్ టీవీ అడిగే ప్రయత్నం చేసింది. అయితే మొత్తం కూడా కుటుంబ సభ్యులు అసలు గురుమూర్తి గురించి ఏం చెప్పారు, మాధవి ఏం మాట్లాడిందని కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. వెంకటి మాధవి నా మనవరాలు. వెంకటి మాధవి నా మనవరాలు అయితే ఓడి శిక్ష ఎట్లంటే అట్లా చేసి కొట్టి తిట్టి చేస్తుండడు. కొట్టి తిట్టి చేసి దాన్ని గోడ ఆడిస్తుండు. ఇక్కడ గుడక జరిగింది. నా చెయ్యి గుడక ఇరగొట్టిండు. ఒక పారి వచ్చి నా కొడుకు ఇంట్లోనే తన్నుతా ఉండడు, ఓని ఇష్టం వచ్చినట్టు. ఓని ఏదో ఒకటి శిక్ష పెట్టాలి మీరు. ఓనికి ఇంతక పోగొట్టకూడదు. వాడు పెళ్ళి 13 సంవత్సరాలు పెళ్ళయింది. 13 సంవత్సరాలు పెళ్ళయి ఓని ఎట్టనంటే అట్ట మాట్లాడి తన్నడం, చెయ్యడం, కొట్టడం, తిట్టడం అందరూ వాళ్ళ ఆడబిడ్డ గుడక, ఓని అక్క గుడక అందరూ ఈ రకంగా చేసిండ్రు నా మనవరాల్ని. నా పెద్ద కొడుకు కూతురు ఆ రకంగా చేసి ఆ రకంగా చెందిండు. ఓని ఏదో ఒకటి శిక్ష పెట్టాలి మీరు. నా పెద్ద కొడుకు కూతురు దాన్ని అమాయించి, దాన్ని గోడాడిచి, దాన్ని ఎటనంటే అట చేసి దాన్ని కొట్టడం, తిట్టడం చేస్తుండడు. అప్పో సప్పో తెచ్చుకొని నా కొడుకు కంపెనీలలో 3 ఆడపిల్లలు అప్పో సప్పో తెచ్చుకొని కంపెనీలలో చేసిండు. చేసి తన్నడం. ఎట్లెట్లా జరిగింది, ఏంది విషయము అని కనుక్కో తమ్ముడు అని ఫోన్లో నీకు ఫోన్ చేయమంటే చేస్తుండలే. మన ఇంటి కానీ ఉంటారు అందరం, పెద్దమ్మ, నేను. అది అక్కడ ఎట్లా జరిగింది, విషయం ఏంది క్లారిటీగా చెప్పన్నా. ఫస్ట్ మేము పోతలే నరసింహులు అన్నా ఈ దగ్గరికి వెళ్తేనే మేము అడిగినాము ఏంటంటే వెళ్ళిపోయినది క్లారిటీ ఆ విధంగా చెప్పాడు. అదేలే ఫస్ట్ వెళ్ళిపోయినది లేదు, 2 రోజులకు వస్తుంది, 3 రోజులకు వస్తుంది, వారానికైనా వస్తుంది కదా అన్నాడు. సర్లే వస్తుంది అని చెప్పి మేము అనుకున్నాం. అంటే వస్తుంది మేము కూర్చున్నాం. అవునులే, వస్తుందంటే కూర్చుంటాం కదా, అంతే కదా. కూర్చున్న తర్వాత సైలెంట్ గా తక్కువ వాళ్ళ అక్క ఫోన్ చేసాడు. ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ అక్క కొడుకులు అందరూ చేశారు. వచ్చేసిన తర్వాత మేము కొంచెం గట్టిగా మాట్లాడు మమ్మల్ని పట్టికి వచ్చారు. అమ్మ కొట్టడానికి కూడా వచ్చినారు, మమ్మల్ని కూడా పట్టికి వచ్చారు. మీరు ఈ ఏరియా దాటిపోతారు మీరు చేసి మీ అన్నది వాళ్ళక్క, వాళ్ళక్క కొడుకులు ఇద్దరు ఆ రకంగా మాట్లాడారు. మరి మాకు చెప్పొచ్చు కదా, నువ్వు ఆ మాట అన్నప్పుడు మాకు చెప్పొచ్చు కదన్నా. మీ దాకా అన్ని తోసుబాటు కాలేదని నువ్వు అన్నిటికి మెదలకుండా మేము అన్ని చూసుకుంటూనే ఉంటాం. ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేము మేము. అవును, ఫోన్ చేసి ఎత్తట్లే మీరు, అందుకే కదా. మన వాళ్ళంతా చాలా మంది చేస్తూనే ఉండరు. ఏం మాకు కూడా అర్థం కావడంలే, ఇది ఏంది, ఇది ముక్కలు చేసినట్టు మన తర్వాత మంచి చెప్పలే పోలీసు వాళ్ళకు. 2 రోజుల తర్వాత కొట్టి చేసాక అప్పుడు చెప్పినాడు. ఆ విధంగా సినిమా పోయించారు. మళ్ళీ అది నేను మా ఫస్ట్ నుంచి చెప్తా చూడయ్యా. ఫస్ట్ నేను బుధవారం వీడియో కాల్ చేసి మాట్లాడినా, బుధవారం మాట్లాడినా, మంగళవారం మాట్లాడినా, అంత అయిపోయింది. ఎవరితో మాట్లాడింది నువ్వు? ఆయనతో మాట్లాడింది. గలాట గీలాట ఏమి లేదు, బాగానే ఉంది, సంతోషంగా ఉంటారు. ఆయమే వాడు పతంగిలు ఎగిరేస్తున్నారు, అందరు వాళ్ళ ఒక్కళ్ళు ఇంటికాడ అందరు పండుగ చేసుకుంటారు, బాగుంటారు. మాధవితో మాట్లాడినావు నువ్వు? మాధవితో వీడియో కాల్ పిల్లలందరూ వాడు ఎగిరేస్తుంటారు, వాళ్ళ అక్కల కొడుకులు అందరు పతంగిలు ఎగిరేస్తాం. అయితే మేము అందరినీ చూసిన అందరూ బాగానే సంతోషంగా బాగానే ఉండరు. ఉంటే సరేలేమ్మా అని మరుసటి రోజు 4 4:30 నేను
ఫోన్ చేసింటే అమ్మ స్వామి రెడీ పోతున్నాము, రెడీ అవుతారు, రెడీ కావాలి అవుతున్నారు కళ్యాణ వాళ్ళు పోదాము అని మేము అనుకున్నాం. అంటే సరే పోమా టైం అవుతుంది పోమా సరేలేని అని అన్నది. అంటే సరేలేమ్మా అని పెట్టేసినాక గురువారం చేసిన. గురువారం చేసి ఎంత చేసినా గానీ ఎత్తలేదు. ఇంకా సాయంత్రం దాకా ఎత్తలే. రాత్రి 9:30 దాకా చూసినా ఎత్తలే. సరేలేని ఇంకేమోలే పని మీద ఉంది ఆడ ఎంత చాలా మంది ఉంటారు కదా మాట్లాడుకుంటూ ఉంటారేమోలే. ఇంకా ఆ రోజు పెట్టేసిన తర్వాత శుక్రవారం పొద్దున్నే మళ్ళీ 6 గంటలకు చేసిన. శుక్రవారం 6 గంటలకు చేసి 2 సార్లు చేసిన. 2 సార్లు చేసి అమ్మాయి ఎత్తలేదు. ఎత్తకుంటే ఏం దెబ్బా ఎత్తలేదు నాకు నిన్న చేసిన ఇవాళ చేసిన ఎత్తలేదు ఏం దెబ్బా అని నాకు అనుమానం వచ్చి వాణి చేసిన. కిరణ్ కు గురుమూర్తికి వాణి చేసిన. చేస్తే ఫస్ట్ సారి వాణి చేసినా గానీ పండుకోనుంది అని అన్నాడు. అదే పిల్లలకు సెలవు లేదు కదా ఏమో పండుకోనుంది లేదు నేను అనుకుని మళ్ళీ 10 నిమిషాలు నాకు మళ్ళా చేసిన. మళ్ళా చేసే అంటే ఏదైనా పండుకోనుంది అన్నారు. ఏది పండుకోనుంది ఇంతసేపు ఏం చేస్తుంది పండుకోవడం ఇంతసేపు పండుకోదు అది లేపు నేను మాట్లాడాలా అన్న. మాట్లాడాలంటే సరేలే అని లేపు ఇయ్యన్న. అంటే అప్పుడు చెప్తున్నాడు ఇంకా కొట్లాడి నమ్మిన కొట్లాడి పోయింది నేను చేయబట్టుకున్నా కానీ నన్ను చేయి ఇడిపించి నా తాలిబట్టు నా ముఖానేసి పోయింది అని అన్నాడు. మళ్ళీ అట్ట చెప్పిండు ఉదయం దాకా పడుకున్నది అన్నాడు. నన్ను ఊడబెరుకొని వెళ్ళిపోయింది అని అంటున్నాడు. అది చెప్పేది ఏదో వాడు ఫస్ట్ అదే నిజమైతే అదే చెప్పాలి కదా వాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళ కాడ ఏమంటున్నాడు నేను వాళ్ళ అమ్మలోకి వెళ్ళిపోయినాదని వాళ్ళ అమ్మ ఫోన్ చేసింటే వాళ్ళ అమ్మలు చెప్పలేదు వాళ్ళ అమ్మలు ఏం పట్టించుకోలేదు అని అన్నాడు. అదే అంటే సరేలేని నాకు భయం అయ్యి నేను కిరణ్ లో ఫోన్ చేసిన. కిరణ్ లో ఫోన్ చేసింటే కిరణ్ వాళ్ళు ఇద్దరు మేము వాళ్ళు పటాన్సీలలో ఉన్నారు. వాళ్ళ ఫోన్ చేసింటే ఇట్లా జరుగుతుంది పోయి రాబోండి ఏమైందో ఏమో అని అంటే వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి చేసేరకు ఏం లేదు బాగానే ఉంటాడు బాగా కూల్ గా వాళ్ళ అమ్మ వాళ్ళ మసడు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళ అమ్మ అదేలే వాళ్ళ అమ్మ వాడు అందరు కూర్చొని బాగా ఉండరు. తమ్ముడు అందరు వచ్చి ఉండరు బాగానే ఉండరు. వచ్చి ఏమైంది ఏంటి అంటే ఏం లేదులే అని మా అక్క నేను నిన్న ముగ్గురం పోయినాం. ఏం లేదు అని చెప్తానే ఉన్నాడు. వాళ్ళకి ఏం చెప్తున్నాడు వాళ్ళు ఏం చెప్తుంటారు మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన అనిల్ వాళ్ళకే చెప్తాను అంటున్నాడు. వాళ్ళకి ఏం చెప్తావు మాకు చెప్పు ఏంది అని కిరణ్తో అన్నాడు. అన్నా కానీ పలకలే. అప్పుడు వాళ్ళకు ఇంట్లో అనుమానం వచ్చింది. అదేందో స్మెల్ అందు వచ్చిందంట. ఏంది ఇది స్మెల్ వచ్చిందంటే పాలు కంచి ఇచ్చాను పిల్లలకి అంటే కిచెన్ లో కూడా పోనీయలేదంట అన్ని వాళ్ళను పోనీయలేదంట. ఇప్పుడు పాలు తాగరు ఏం తాగరు వద్దులే అని పోనీయలేదంట. మమ్మల్ని అయితే వంట చేసి పెడతాది లేని ఆయనని కూడా కిచెన్ లో పోనీయలేదంట. అది కిచెన్ లో పోయింటే అర్థమైపోయేది అప్పుడే. కిచెన్ లో పోయింటే అప్పుడే అర్థమైపోయేది అది నాకు కొంచెం. కానీ సరేలేని ఇంకా నేను కిరణ్ చెప్పిన వాళ్ళ అక్క నెంబర్ అడిగినా కానీ వాడు ఇయ్యలేదు. నేను వాళ్ళ అక్కను మీ అక్కని అడిగి కనుక్కుంటాను ఏం జరిగింది ఏంది అని నేను కనుక్కుంటాను అడిగితేమో అని నేను కనుక్కుంటానంటే వాళ్ళ అక్క నెంబర్ కూడా ఇయ్యలేదు వాడు. ఇవ్వకుండా ఇంకా కిరణ్ ద్వారా కనుక్కున్నా. మన కిరణ్ ద్వారా అవునులే అర్థమైందిలే. నేను మక్కలతో మాట్లాడ చాలా రోజులైంది నా కాడ నెంబర్ లేదు డిలీట్ చేసినాను మక్క నెంబర్ నా కాడ లేదని చెప్పిండు. వాళ్ళ అమ్మను వాళ్ళ తమ్ముని ఆ రోజే కదా పారువేట పండుగ రోజు ఈడ అయిపోయింది ఫోన్ చేసి పిలిపించుకున్నారు కదా. ఆ రోజు నైట్కే ఎమ్మడే ఆడ దేవుడిని ఊరేగుతుంటే ఎమ్మడే రమ్మని ఫోన్ చేసినట్ట. వాళ్ళ తమ్ముడు నేను మగన్నతో ఎవరితో మాట్లాడడం లేదు వాళ్ళ నెంబర్ లేదన్నాడు. తెల్లారికి ఎందుకు దిగిండాడు మరి అది కదా ప్లానే కదా అది. మళ్ళీ ప్లాన్ ప్రకారమే చేస్తుంటాడు. నేను ఇట్లా చేసినాను మీరు ఆడ ఉంటే మిమ్మల్ని చంపేస్తారు మీరు రాండి. పోలీసు వాళ్ళు ఏమంటారు అయితే పోలీసు వాళ్ళు ఏమంటుండ్రు అంటున్నా. వాళ్ళు ఏమంటుండ్రు ఒకటి చెప్తున్నాడు ఒకటి నిజం చెప్పడం లే కరెక్ట్ ఏది చెప్పడం లే ఆడ చేసినా ఈడ చేసినా అంటున్నాడు. ఒకటి ప్రూఫ్ ఇప్పుడు ఇంతవరకు ప్రూఫ్ ఏదో లేదు. చేసిందో లేదని అది భయం అవుతుంది అనుమానం ఉంది. ఇంకా కొడుకులు ఏమన్నారు 2 రోజులు కాబట్టి 3 రోజులకైనా వచ్చేది కదా యాడికి పోతుంది అని అన్నాడు. వాళ్ళ తమ్ముడు ఏమన్నాడు భూమి ఉందో లేదు. అదే కదా మనకు ఏంది అర్థం కావడం అసలు భూమి మీద ఉందా లేదా అనేది అర్థం. ఒకడొక మాట మాట్లాడే ఒకడేమో 3 రోజులకు వచ్చాదని ఒకళ్ళు చెప్తుండే. వాళ్ళ అక్క ఉంటే భూమి మీద ఉంటే వాళ్ళ అక్క చెప్తాం లేకుంటే దానం చేస్తామని వాళ్ళ అక్క కూడా అంటుంది.
తమ్ముడు వాళ్ళైతే మేము దాని నెంబర్ తీసుకున్నాం. దాని నెంబర్ తీసుకొని పోయి రాపమ్మ చూసి రాపో నేను మాట్లాడితే ఏమన్నది, పోయొచ్చలే మాట్లాడతలేనన్నది. మాట్లాడతాను అది వీళ్ళ కాడికి వచ్చేసరికి కిరణ్ కళ్యాణ్ ఉండేసరికి మీ అమ్మాయి రెండో అమ్మాయి కాడ ఆ అమ్మాయిని పెట్టుకొని పిల్లల కోసం తీసుకుపోవడానికి వచ్చిండ్రా మీరు అని అట్ట కూడా అన్నది. అట్ట అని నాటకం ఆడుతుండ్రా అని నేను అన్నాడు. ఆడ మంచోడు అనుకోకుండా నన్ను ఆ మాట అంటావని మీనికి వచ్చింది మీ అన్నను కొట్టడానికి. అది వచ్చింది. వచ్చే వరకు వాళ్ళ దాని కొడుకులు ఏమన్నారు, మమ్మల్ని చేయబడి ఏరియా డాక్టర్ మీరు అని అంటుంది. అది పోలీసు వాళ్ళు మీరు అడిగితే దానికి ఏం చెప్తుండ్రు సమాధానం? ఏం దొరకట్లేదు, క్లూ ఏమున్నది ఏం చెప్తున్నాడు, చంపేసినాను పండగకు పోదామంటే. వాడు చెప్పింది కరెక్టే కానీ కింద పడిపోయింది, శ్వాస లేదు, ఏం తోయలేదు, బాత్రూమ్ లో వేసిపోయి అది ముక్కలు కోసినాను అని అంటున్నాడు. అదేనా కరెక్టా? చచ్చిపోయిన మనిషిని అడావుడిగా ఏమి పరిస్థితి ఎట్టెట్టానని ఆసుపత్రి తీసుకుపోయి ఎట్టెట్టానని ఎవరికైనా ఫోన్ చేయాలి కదా. మరి అదే కదా, అది అన్ని ఏం చేయలే, అంగవానిష్టంగా చేసిండు. అంతా ప్లాన్ ప్రకారం చేసిండు అయ్యా పోలీసు వాళ్ళు. సరే అదే కానీ బాత్రూమ్ లో అదే చచ్చిపోయినది చంపినాడు వాడు కోసినాడు అది నిజం తేల్చిండ్రా? పోలీసు వాళ్ళు మనకు చెప్పడము అదేనా కరెక్టేనంటున్నా? పోలీసు వాళ్ళు మనకు చెప్తారు కదా అది కరెక్ట్ చేసినారు చేసినాను అంటున్నాడు. సరే సరే జరిగింది పక్కన పెట్టండి. పోలీసు వాళ్ళు మనకు ఏం చెప్తుండ్రు? అయ్యా జరిగింది వాస్తవమేనంటరా లేకపోతే జరగలేదంటరా, వాడు నరికినాడు అది నిజమేనంటరా? ఇంకా మరి ఎప్పుడు తెలుస్తారు పోలీసు వాళ్ళు? అవును క్లియర్ అయిపోవాలా మరి వాళ్ళకి అంతు పట్టడంలే. అదే అదే అయిపోతుంది వాడు చెప్తే క్లారిటీగా దొరకలేదు, ఆనవాళ్ళు ఏమే లేదు, కనీసం ఒక ముక్కను ఉండాలా, ఒక తలకాయలు ఉండాలా, కాళ్ళను ఉండాలా, ఏడేసినప్పుడు అంటే ఎముకలు దంచినా అని చెప్తున్నాడు, అన్ని రకంగా చెప్తున్నాడు. మళ్ళీ కండలు కాల్చిన అంటాడు, గ్యాస్ లోకి కుక్కర్లు వేసినా అని చెప్తున్నాడు. లంజ కొడుకు అదే కదా వాడు అసలు అదే కదా. అదే ఇంకా పోలీసులు కూడా అదే చెప్తారు, మనకు క్లియర్ గా చెప్పట్లే. అంతే మనకి న్యాయంగా చెప్పట్లేదు. అయ్యా ఇది క్లియర్ గా కాలిపోయిందో తేల్చినాడో ఇది అని చెప్పట్లే. అది క్లారిటీ అదే కదా ఏమర్థమవుతుంది మీకు? మీరు మీ పనిలో మీరు ఉంటారు, ఇంకా అమ్మాయి ఆ విధంగా అయిపోతే ఇంకా మీరు ఏం నోట ఏమొస్తుంది? అది పోలీసు వాళ్ళే మనకు న్యాయం చేయాలి. మరి ఏం న్యాయం చేస్తారో చూడాలా. ఆ అమ్మాయి వెంకట మాధవి మా తమ్ముని కూతురే. అతడు మిలిటరీ ఆర్మీ అని మేము సంబంధం చేశాము 13 ఏళ్ళ కిందట. అతనికి ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. కాకపోతే వాడు ఈ పని చేశాడు అంత ఘోరంగా. ఇక్కడికి రాకుండానే అక్కడ అమ్మాయిని అంతా చంపి అంత కుక్కల్లో ఉడకబెట్టి ఎక్కడెక్కడో పారేశాడు, నీళ్ళల్లో కలిపి చేసిండు. మాకు చాలా బాధగా ఉన్నది. అతడు ఆర్మీ అని మనం చేశాము, కాకపోతే వాడు ఇక్కడికి పంపకుండా 5 ఏళ్ళ నుంచి పంపలేదు. అక్కడనే హైదరాబాదులో ఇండ్లు తీసుకొని అక్కడనే బైకు వాచ్మ్యాన్ డ్యూటీ చూసుకుంటూ ఉన్నాడు. ఏదో మంచోడు లేని మేము చేసి ఇచ్చినందుకు ఈ పని చేసినాడు. ఆ పాప మా ముందే పుట్టింది, మా ముందే పెరిగి మంచి అల్లారి ముద్దుగా పెంచుకున్నాము. అటోనికి ఇచ్చి అది ఇట్ట చేశాడు. వాడిని కఠినమైన శిక్ష సాలదు, అది కూడా మంచి శిక్ష చేయాలని కోరుతున్నాము. నవరాలు అయితే ఓడి శిక్ష పెడతాడు, ఎట్లంటే అట్లా చేసి కొట్టి తిట్టి చేస్తుండడు.
కొట్టి తిట్టి చేసి దాన్ని గోడ ఆడించాను. ఇక్కడ గుడక జరిగింది. నా చేయి గుడక ఇరగొట్టిండు. ఒక పారి వచ్చి నా కొడుకు ఇంట్లోనే తన్నుతా ఉండడు ఓని ఇష్టం వచ్చినట్టు. ఓని ఏదో ఒకటి శిక్ష పెట్టాలి మీరు. ఓనికి ఇంతక పోగొట్టకూడదు. వాడు పెళ్ళి 13 సంవత్సరాలు పెళ్ళయింది. 13 సంవత్సరాలు పెళ్ళయి ఓని ఎట్టనంటే అట్ట మాట్లాడి తన్నడం, చెయ్యడం, కొట్టడం, తిట్టడం అందరూ వాళ్ళ ఆడబిడ్డ గుడక ఓని అక్క గుడక అందరూ ఈ రకంగా చేసిండ్రు. నా మనవరాల్ని నా పెద్ద కొడుకు కూతురు ఆ రకంగా చేసి ఆ రకంగా చెందిండు. ఓని ఏదో ఒకటి శిక్ష పెట్టాలి మీరు. నా పెద్ద కొడుకు కూతురు దాన్ని అమాయించి దాన్ని గోడాడిచి దాన్ని ఎటనంటే అట చేసి దాన్ని కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు. అప్పో తెచ్చుకొని నా కొడుకు కంపెనీలలో 3 ఆడపిల్లలు అప్పో తెచ్చుకొని కంపెనీలలో చేసిండు. చేసి తన్నడం, చేయడం, నా చేయి కూడా దన్నిండు అడ్డం పోతే. ఆ రకంగా ఓనికి ఏదో ఒకటి ఓనికి శిక్ష పెట్టాలి మీరు. 5 సంవత్సరాలైంది పుట్టింటికి పంపడంలే. ఒక పారి వచ్చి తన్నుకుంటా చేసుకొని పోయిండు. మళ్ళీ పారి పిల్లలను అక్క కాడ వదిలిపెట్టి ఓడిపోయి దాన్ని 12:30 ఇంట్లోకి పోయి మరణం చేసిండు.